నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ అర్హులు మహాధర్నా నిర్వహించారు. గతంలో మహతి ఆడిటోరియంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అధికారులు, రాజకీయ నేతల ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్స్ డ్రా తీసి లబ్ధిదారుల పేర్లు వెల్లడించారు. దాదాపు 11 నెలల క్రితం డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారి ఆనందం వర్ణనాతీతం. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వచ్చిన గృహాల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు ఇచ్చినా వారు వెళ్లడం లేదు. కాగా ఈరోజు డబుల్ బెడ్రూమ్ అర్హులు గజ్వేల్లో భారీ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రమేష్ ధర్నా స్థలానికి చేరుకొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆర్డీఓ బన్సీలాల్తో త్వరలో సమస్యకి పరిష్కారం చూపిస్తానని అన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న వారి వివరాలు తెలుసుకొని వారిని వెంటనే ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ అర్హులకు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అర్హులు ధర్నా విరమించడానికి ఏసీపీ రమేష్ దౌత్యం ఫలించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకరు ఇద్దరు పోయి సర్వే అవుతుందా ఒకరి నన్ను పూర్తి చేయని మీరు అలా సర్వే అంటే ఇప్పుడు అలా ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఎవరికి అలాట్ అయింది, ఆ అలాట్ అయినకి వేరే ఇల్లు అలాట్ అయిందా, వాడు అక్కడ ఉండి కూడా వీళ్ళకి డ్రామాలు వేస్తారు. ఈ సర్వే నడుస్తుంది రైట్. ఈ సర్వే అయిన తర్వాత అందరిని వెకేట్ చేపించి మీకు ఇష్టం అనేది ఆర్డీఓ గారు చెప్తున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కింద కూడా అప్పుడు అది కూడా టీఆర్ఎస్ ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు టీఆర్ఎస్ మాకు సంబంధం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ఇచ్చే వాళ్ళకి మేము ఇస్తామని వాళ్ళు మాట్లాడుతారు. ఎన్ని రోజులు ఇట్లా పెండింగ్ పెడతాం? అన్న కొత్తలో ఖాళీ ఉన్న వాళ్ళకి ఎవరు రాణిస్తారు మమ్మల్ని. మా ఊర్లో మేమే ఉండాలి, మాకు ఊర్లు పోయినా అవైనా ఇవైనా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎప్పుడు మాకు ఎన్నిసార్లు మేము ఇక్కడ ధర్నాలు చేసినా కానీ ఇగో 10 రోజులు 5 రోజులు 20 రోజులు అంటున్నారు. పని సాగడం లేదు, పట్టాలు ఇచ్చింది లేదు, మేము వేయింది లేదు. ఎప్పుడు ఇస్తారు ఈ ప్రభుత్వం? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కూడా పడుతుంది, మళ్ళీ అప్పుడు పక్క పెడతారు. మా పరిస్థితి ఏంటి? ఇంకెన్ని రోజులు ఇట్లా? మాకు ఏదో ఒక పరిష్కారం కావాలి, మాకు పట్టాలు కావాలంటారు. మేము అంతే రోడ్డు మమ్మల్ని ఎవరు తలిచే వాళ్ళకి ఇవ్వాలని ఎవరు వాళ్ళు వెళ్ళిపోతాం. మేము దర్శనానికి అంతే ఏం చేస్తాం? స్కూల్లో చదివించుకున్న పొజిషన్ వచ్చింది మరి. ఎన్ని రోజులు తిన్నా తెలుసుకుంటాం, ఎన్ని రోజులు కిరాయి కట్టుకుని బతుకుతాం మేము. మళ్ళీ సర్వే చేస్తాడు, మళ్ళీ సర్వే చేస్తే మళ్ళీ పెండింగ్ పెడతారు, మళ్ళీ సర్వే చేస్తే మళ్ళీ పూల పడేసేస్తాను. మా ఇంట్లో ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి, కావాలి, చూడక 135 ఇంటి నెంబర్ వచ్చింది. మాకు లాటరీ సిస్టమ్ తీసిరు. 16 సంవత్సరాల వల్ల నేను 17 సంవత్సరాలు ఇంటి కిరాయిలు కట్టుకుంటున్నాను. తిరిగినా కానీ నేను డబుల్ బెడ్రూమ్ వస్తలేదు సార్. డబుల్ బెడ్రూమ్లలో పోతే తాళాలు ఉంటున్నాయి సార్, తాళాలు ఉట్టినే వేసి పెడుతున్నాయి సార్. మాకు తిరగలేక ఇదవుతుంది సార్. నేను హ్యాండిక్యాప్ సార్, నా పరిస్థితి ఏంటి సార్? అందరికీ ఇల్లు లేవని ఎంత బాధపడుతున్నాం. ఇంట్లో ఇల్లు కాల్ చేయమంటారు సార్. మా పరిస్థితి ఏంటి సార్? నాకు ఇంటే వచ్చి ఈరోజు గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వాళ్ళకు సర్టిఫికెట్స్ లిస్టు అనౌన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి లబ్ధిదారులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులను ఆర్డీఓ గారిని పిలిపించి లబ్ధిదారులకు హామీ ఇప్పించడం జరిగింది. అక్కడ ఎవరెవరికైతే అర్హులైన వారికి ఎవరైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు సర్వే చేసి అతి తొందరలోనే వాళ్ళకు ఆ లబ్ధిదారులకు ఇంతకుముందు ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వాళ్ళకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంగా నేను లబ్ధిదారులకు మిగతా వాళ్ళకు మా మనవి పోలీసులకు మనవి ఏ రకమైనటువంటి రూమర్లను కానీ లేకుంటే ఏ రకమైనటువంటి రకరకాలైనటువంటి రూమర్లు వస్తున్నాయి, రకరకాలైనటువంటి క్యాన్సిల్ అవుతుంది కూడా ఇదైతే అదైతే అని చెప్పేసి రకరకాలైనటువంటి రూమర్లు వస్తున్నాయి. దయచేసి ఆ రూమర్లను నమ్మకుండా ఆర్డీఓ వారు చాలా క్లియర్గా చెప్పినారు. ఏమని సర్వే జరుగుతుంది, ఆ
సర్వే ప్రకారం ఉన్న వాళ్ళని వెకేట్ చేయించి ఈ లబ్ధిదారులకు తప్పకుండా తొందరలోనే అలాట్ చేయించేస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము యంత్రాంగానికి లబ్ధిదారుల మధ్య ఫెసిలిటేట్ చేస్తూ వారంగా పనిచేస్తూ లబ్ధిదారుల తరఫున గవర్నమెంట్ కానీ యంత్రాంగానికి కానీ వాళ్ళకి తొందరలోనే ఇల్లు వచ్చే విధంగా కృషి చేసి సమస్యను పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.